ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో జాబ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మాన్యువల్ టెస్టింగ్‌లో జాబ్స్ అనేవి కొంత ఎఫెక్ట్ అయినాయండి. కానీ ఓవరాల్‌గా ప్రపంచంలో డెవలప్ చేసే ప్రతి ప్రాజెక్ట్‌కి టెస్టింగ్ కావాలి. బట్ టెస్టింగ్‌లో కొన్ని కేటగరీస్ ఉంటాయి. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అని, పెర్ఫార్మన్స్ టెస్టింగ్ అని, సెక్యూరిటీ టెస్టింగ్ అని ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ టెస్టింగ్‌లో ఉంటూ మంచి జాబ్ కొట్టాలి అంటే ఆటోమేషన్ టెస్టింగ్‌లో కొన్ని అడ్వాన్స్‌డ్ టూల్స్ వచ్చినాయి మార్కెట్‌లో. ఇప్పుడు ప్లేరైట్ గానీ, టోస్కా గానీ, సెలీనియంలో బీడీడీ ఫ్రేమ్‌వర్క్ కానీ, ఇలా టెస్టింగ్‌లో ఆటోమేషన్ టెస్టింగ్ బావుంటుంది. క్లౌడ్ డేటా టెస్టింగ్ అంటాం. ఇప్పుడు ఒకప్పుడు ఈటీఎల్ టెస్టింగ్ అనేవాళ్ళు. ఇప్పుడు క్లౌడ్ టెస్టింగ్ అంటున్నారు. తర్వాత ఏపీఐ ఆటోమేషన్ టెస్టింగ్, రెస్ట్ అష్యూర్డ్ అని చెప్పి ఇట్లా ఏపీఐ ఆటోమేషన్ టెస్టింగ్‌లో కొన్ని టూల్స్ ఉంటాయి. అలాగే పెర్ఫార్మన్స్ టెస్టింగ్‌లో నియోలోడ్ అని, జేమీటర్ అని, లోడ్ రన్నర్ అని పెర్ఫార్మన్స్ టెస్టింగ్‌లో కొన్ని టూల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏఐ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ వచ్చినాయి. అంటే ఒక టెస్టింగ్ ప్రొఫైల్ బావుండాలి అంటే ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ ఒకటన్నా తెలియాలి. సెలీనియం గానీ, ప్లేరైట్ గానీ, టోస్కా గానీ, పెర్ఫార్మన్స్ టెస్టింగ్ టూల్ ఒకటన్నా తెలియాలి. ఏపీఐ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ తెలియాలి. ఏఐ టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎజైల్ ప్రాసెస్ తెలియాలి. అలాగే ఒక డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఇలా గానీ టెస్టింగ్ రెజ్యూమ్‌ని బిల్డ్ చేసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళకి ఫ్యూచర్ బావుంటుంది. మాక్సిమం టెస్టింగ్ ప్రాజెక్ట్స్‌లో క్లౌడ్ నాలెడ్జ్ అడుగుతున్నారిప్పుడు. డెవాప్స్ పైప్‌లైన్స్ ఎలా బిల్డ్ చేస్తామని అడుగుతున్నారు. అంటే ఈ ఆటోమేషన్ స్క్రిప్ట్స్‌ని డిప్లాయ్ చేయడానికి. ఓకే. జీరా టూల్ గానీ, ఇలా కొంత వాళ్ళకి కావాల్సినటువంటి ఇప్పుడు సీక్వెల్ క్వెరీస్ కానీ, లైనెక్స్ కమాండ్స్ గానీ, ఒక ప్రొడక్ట్ టెస్టింగ్ చేయడానికి కావాల్సిన ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ నాలెడ్జ్ గాని ఉంటే, వాళ్ళు డెఫినిట్‌గా టెస్టింగ్‌లో ప్లేస్ అవ్వడం అనేది ఈజీ. ఇప్పుడు క్వాలిటీ థాట్‌లో ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ టెస్టింగ్ అని, ఫుల్ స్టాక్ టెస్టింగ్ అని, ఏఐ టెస్టింగ్ అని ఈ కోర్సెస్ మీద ట్రైన్ చేయడం వలన స్టిల్ వాళ్ళకి అంటే ఎంత ఏఐ వచ్చినా సరే టెస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. టెస్టింగ్ లేకుండా ప్రాజెక్ట్ డెలివర్ అవ్వదసలు. కానీ టెస్టింగ్‌లో టూల్స్, ట్రెండ్స్, ఫ్రేమ్‌వర్క్స్ అనేవి ఎప్పటికప్పుడు ఆటోమేట్ అవుతూ ఉంటాయి. ఓకే. వాటిని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటే సరిపోతుంది. అలానే మనం క్వాలిటీ థాట్‌లో అడ్వాన్స్‌డ్ టెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్స్ మీద ట్రైన్ చేస్తున్నాం.